దేవునికి వందనాలు. కూడి వచ్చిన సంఘకులు, స్థానియ సంఘ కాపారి, రాయిగడలో వచ్చిన దేవుని బిడ్డలు, ఈ ఊర్లో పెద్దలు చిన్నలందరికీ ఫేస్బుక్లో వాట్సాప్లో దేవుని వాక్యం ఆలగించిన ప్రతి బిడ్డలకి యేసుప్రభు గారట వందన. అందరికీ దేవుడు దీవించగా. సరే అండి, బైబిల్ తరగతిలోనికి మనం వెళ్తాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యం. ఎఫెసీ పుస్తకంలో 2వ అధ్యాయంలో 15వ పదం. ఇట్లు సంధి చేయొచ్చు, ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి. అక్కడ నుండి మనం బైబిల్ స్టడీ స్టార్ట్ అయ్యింది. ఏమండి? నూతన సృష్టి. పురుషుడు ఇంగ్లీష్లో, తెలుగులో ఏమండి? నూతన మ్యాన్. నో మ్యాన్ ఇంగ్లీష్ బైబిల్ అది నూతన మనిషి. నూతన మనిషి వేరే పోలే నువా మనసు. దీని ముందుకు మనం నేర్చుకున్న విషయం ఏమనగా, బైబిల్లో మనిషిని గురించి మనం నేర్చుకున్నాం. మొదటి నేను చెప్పాను, మొదటి మనిషి ఆదాము, ప్రథమ మనుషు ఆదాము, ద్వితీయ మనుషుల విషయం. రెండవ మనుషులు ఏమంటే ప్రకృతి సంబంధమైన మనుషుడు, నేచురల్ మ్యాన్. సేమ్ అవసరం విషయం ఏమని చెప్పాలి. మూడవది మనం నేర్చుకున్నారంటే పురాతన మనుషులు. చిన్నప్పుడు ఇప్పుడు మనం నేర్చుకున్న విషయం ఏమనగా కొత్త మనుషులు. ఏమండి? కొత్త మనుషుడు, నోవా మనుషుడు. నోవా మనుషుడు, కొత్త మనుషుడు గురించి కొన్ని మాటలు నేను ఇందులో ముందుకు చెప్పాను, మీరు మర్చిపోలేదని అనుకున్నాను. మళ్ళీ అది రిపీట్ చేయలేదు. మళ్ళీ నేను పునర్వారం అది పుణితరకు వ్యాప చాందినాయి. రెండు ఈ నూతన మనుషుల రెండు భాగం ఉంది. ఒకటి 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 16వ వాక్యం చూడండి. అక్కడ రెండు భాగం ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నారు. 2 కొరింథీ 4వ అధ్యాయం 16వ పదం. కావున మేము అధైర్యపడకము, మా బాహు పురుషుడు కృషించుచున్నను, అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. నూతన మనుషులు రెండు భాగం ఉంది. ఒకటి బాహ్య పురుషుడు, బయటిల మనుషుడు. 2 అంతర్య పురుషుడు, బాల మనుషు, ఇతర మనుషు. 2 మనుషులు ఎవరి ఉన్నాం? నూతన మనుషులు. మీరు తెలుసుకున్న ఒక విషయము, ఈ నూతన మనుషులు అంటే మారు మనసు పొంది బాప్టిస్టం పొందిన దేవుడు బిడ్డలలో 2 విధముల మనుషులు. బాహ్య పురుషుడు, ఆంతరిక పురుషుడు. బాల మనసు, ఇతర మనసు. 2 మనసు తన హృదయ వచ్చింది. బాహ్య పురుషుడు గురించి మనం నేర్చుకున్నాం. దాని ముందుకు నేను చెప్పానండి కొన్ని మాట బాహ్య పురుషుల గురించి నేను చెప్పలేదు. మొదటి మాట ఏమంటే దేవునికి స్తోత్రం, మన శరీరం, మన అమ్మమాన శరీరం. ఏ బాహ్య పురుషుడు కలవట బాల మనుషులు అని చెప్పినది ఏమనగంటే మన శరీరం. ఇది బాల మనుషులు. దేవునికి స్తోత్రం. రెండవది నేను చెప్పిన ఏమంటే దేవునికి స్తోత్రము, మృత శరీరం. మృత శరీరం అంటే ఈ శరీరం ఏమవుతుంది? మృతతుల్యమై మరణం. ఈ శరీరం మోరిపోక. ఈ శరీరం ఏమవుతున్నారు? మట్టిలో వరకు కలిసిపోతుంది. రెండవది నేను చెప్పాను. మూడవది ఏం చెప్పానండి? మట్టి ఘటము అంటే మట్టి పాత్ర. మూడవది నేను చెప్పానండి, మన బాహ్య శరీరం అనేది చెప్పిన మాట ఏమంటే మట్టి పాత్ర, మట్టి ఘట్టము. తెలుగు చెప్పిన మట్టి ఘట్టం. ఎందుకంటే అలాగే దేవుడు చెప్పండి,
దేవుడు మనిషిని కలగా సృష్టించారు మట్టితో. అందుకని ఈ మనిషినికి ఏం చెప్తున్నారు? మట్టి ఘట్టమని చెప్తున్నారు. స్తోత్రం. ఈ మట్టిలో ఉన్నదన్నీ మొత్తం మన శరీరంలో ఉంది. ఏది ఏది మట్టిలో ఉన్నది? ఏంది? మట్టిలో మట్టి ఏముంది? మట్టిలో ఏమనుకుంది? ఏమైనా ఉంది? ఐరన్, పొటాషియం, ఇదన్నీ మన శరీరం ఉంది. సోడియం క్లోరైడ్, సోడియం ఉంది, క్లోరైడ్ ఉంది, కాయం ఉంది, బల్బు వెలిగించడానికి కరెంట్ ఉంది, అన్నీ ఉంది. సున్నా కొట్టడానికి ఉన్న సున్నా ఉంది మన శరీరంలో. అంత ఉంది. మన దుమ్ముల్లో ఉన్నాయి. మీరు ఎంతమందికి అర్థమైంది? సైన్స్ అనేది దాన్ని చదివిన నీ శరీరం ఏమంటే మట్టి పాత్ర. ఒక శరీరం మట్టిలో పాత్ర ఉంటుంది. ప్రైజ్లో మట్టిలో పడకుండా వచ్చి సబ్బు అమ్మలో శరీరం వచ్చి చచ్చిపోయిన సారీ నీకు ఏదైనా ఐరన్ తక్కువ ఉంటే దానికి ఒక టాబ్లెట్ వాడుకున్నావు. బి కాంప్లెక్స్ వాడుకోవాలి. స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పిన మాట మట్టి పాత్రము అది నీ మర్చిపోకుండా 3, 4 ఈ రోజు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నది. దేవుడికి స్తోత్రం. అంటే ఈ బాహ్య పురుషుడు ఏమవ్వాలి? ఇప్పుడు మనం చదివిన వాక్యం కృషించిపోవాలి. ఏమవ్వాలి? కృషించిపోవాలి. బాహ్య పురుషుడు తెలియదు కదా. బాహ్య పురుషుడు కృషించుచున్నాడు. దాని అర్థం ఏంటి? Though our outer self is progressively wasting away. ఇంగ్లీష్ లో ఏం చెప్తారు? అర్థం ఉందో చెప్తారు సార్. స్తోత్రం. బాహ్య పురుషుడు ఏమవ్వాలి? వేస్ట్ అయిపోవాలి, చెత్త అయిపోవాలి. నీ శరీరం నైనా వేస్ట్. అది తమరో శరీరం కొనవచ్చి జన వస్తు వాళ్ళ శరీరం వేస్ట్. ఈ వేస్ట్ శరీరంలో ఇవన్నీ ధరించుకొని శుభ్రంగా ఇక్కడ వచ్చి కూర్చున్నాం. బట్టలు ధరించి సబ్బులు రాసుకొని తర్వాత ఏంటంటే తర్వాత స్ప్రే కొట్టుకొని ఇక్కడ వచ్చినప్పుడే మంచిగా కనిపిస్తున్నారు, అందంగా కనిపిస్తున్నారు. కానీ ఒరిజినల్ ఏమంటే శరీరం చెత్త అని తెలిసిన వాడు ఎంతమంది ఉంది? ఈ రోజే తెలుసు. ఇదిగో చెత్త. ముందుకు మీకు తెలియదు. శరీరము ఏమండి? చెత్త. ఇది ఏ మంచితనము లేదండి. ఈ వేస్ట్ ఏమవ్వాలి? కృషించుకోవాలంటే తెలియదు. చెప్పండి. కృషించిపోవాలి. చెప్పండి. ఈ శరీరం ఏమవ్వాలి? నశించిపోవాలి. సోదరు ఎలాగా? అలాగే నశించిపోతే మనం చచ్చిపోతారు కదా. ఎలాగుంది? నశించిపోవడానికి ఎలాగా అవుతున్నారంటే రకరకాల సమస్యలు, వేదనలు, మమ్మల్ని తిట్టడము, మన విరోధంగా ఏమవుతున్నారు? ఆ మాట్లాడము, ఇలాగా చెప్పి మన శరీర బాహ్య పురుషుడు ఏమవుతున్నారు? కృషించిపోవాలి. ଆମର ଭିତରେ କହିବ ଆମକୁ କଣ ଗାଳି କରିବ, ଆମ ମାନଙ୍କୁ କଣ କରିବ, ବିଭିନ୍ନ ପ୍ରକାର କଥା କହି ଆମର ବାହାର ମଣିଷ କଣ ହବ? నష్ట అవ్వచ్చు. హలో, అదే ఎలాగ చేయాలంటే ఎవరైనా ఏదైనా మిమ్మల్ని తిట్టితే నీ అప్పుడు అర్థం తెలుసుకో. తల్లి నన్ను తిట్టలేదు, ఎవరికి ఈ వేస్ట్కి తిట్టింది. అది అర్థమైపోతే తిరిగి తిట్టడానికి వెళ్ళరు. ఇది వేస్ట్ అయినది, నీ జీవితం వేస్ట్ అయినా అని అనుకుంటే నీ తిరిగి తిట్టను, స్పందించడానికి వెళ్ళాం. స్పందించను, తిట్టను, గొడవలు. నీ శరీరం బాగుంటారని అనుకున్నప్పుడే తిట్టేది, కొట్టేది, కొట్టదు. लोग बोली जाने लगा लोग मानकर धीरे-धीरे कोई बाबा जी तो खराब लोग बोली जानी पहले तुमने था. మంచివాడు కాదు అని తెలిసి ఉంటే నీ ఎవరితో ఏం చేయదు, తగ్గువాడను మాట్లాడను, నోరు మూసుకోవచ్చు.
ఈ శరీరం మంచిది కాదని. నీ లోనున్న పేసులాంటి ఏంటంటే లోపల మనుషుడు, విత్తన మనసు, విత్తన మనుషుడు, తెలుగులో చెప్తే ఆంతరిక పురుషుడు, ఆంతరిక పురుషుడు. స్తోత్రం. అది ఏమవ్వాలి? బయటలున్న ఆ బోడి ఏమవ్వాలి? ఆ చెత్త నశించిపోవాలి. అందుకని మనుషులు మమ్మల్ని ఏం చేస్తుంది? మనుషులు మమ్మల్ని హింసించినప్పుడు, బాధపట్టినప్పుడు మనకేమొస్తుంది? పౌరుషం వస్తుంది. అవును కదా? నన్ను నువ్వు కొడుతున్నావు తెలుసా? ఎవరికి? ఏ చెత్త ఏంటి? ఈ చెత్తకి నీ ఏం మాట్లాడుతుంది? నీ కొట్టుకు ఎవరికి కొడుతున్నారు? చెత్తకి కొట్టుతున్నారు. ఇది ఎరిగిన ఆ వ్యక్తి మహాత్మా గాంధీకి కొట్టినప్పుడు మహాత్మా గాంధీ ఏం చేసేది? మళ్ళీ అంటారు. ఆడికి తెలుసు ఇది ఏంటి. మహాత్మా గాంధీకి తనకు గెలార మారలేకుండా గెలా తెక్కుతుంది. ఇంటికి మారలే తను చనిపోలే, తన శరీరం కొరాకు జాడలే. పిల్లల బాగా తెలుసుకో. నీ బాహ్య పురుషులు ఏమవ్వాలి? నశించిపోవాలి. అదేమంటే నీ ఇంటిలో 2 కుక్కలు ఉంటున్నా అనుకో. 2 కుక్క, ఒకటి పాత కుక్క, ఒకటి కొత్త కుక్క. పాత కుక్క ఆయన చెప్పారు పాత కుక్కకి ఏమి ఇవ్వదు, భోజనం పెట్టకూడదని చెప్పారు. సరే అండి, పెట్టదండి. ఆయన చెప్పేసి వెళ్ళిపోయారు. నీ కొడుకు ఏం చేశారు? ఆ నాన్న చెప్పిన మాట తెలియకుండా ఏం చేశారు? పాత కుక్కకి ఏం చేశారు? అన్ని పెట్టారు. ఇప్పుడు కొత్త కుక్కకి అన్ని పెట్టేసి బాగా ఉన్నాం. ఈ పాత కుక్కకి ఎప్పుడు ఆహారం బాగా దొరికిందో అప్పుడు నుండి ఆడు లేచి ఏం చేశారు? కొత్త కుక్కకి ఏం చేశారు? చంపేసి ఉంటాడు. కలిసి అప్పుడు ఆయన నాన్న వచ్చాడు. ఎవరు పాత కుక్కకి అది అంటే అప్పుడు కొడుకు నేను ఇచ్చాడు. ఇదే ప్రాబ్లం. నీ బాహ్య పురుషునికి నీ అన్నం అది ఇది అడిగినది మొత్తం ఇచ్చి ఉంటే నీ లోపల మనిషికి ఏం చేస్తుంది? వస్తుంది. అనేక మంది సబోతు లోకమానంగా బిత్తరు మనుషు మోరి జాయించింది. చాలా మంది మనుషులు ఏమంటే లోపల ఉన్న మనిషిని ఏమైంది? చచ్చిపోయారు. అతనికి మాత్రమే ఇవ్వలే, అన్నం పెట్టలేదు. స్తోత్రం. నీకేముంది? నాకుంది. ఆయన కూడా నాలుగో ఉంది. నీకేముంది? చెవులు ఉంది. లోపల మనిషిని కూడా స్తోత్రం. తర్వాత చెప్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇద్దరు మనుషులు బార మనుషులు చక్కి వచ్చి ఇద్దరు మనుషులు చక్కి వచ్చి బార మనుషులకు కోణ వచ్చి కన్ను వచ్చి ఇద్దరు మనుషులకు కన్ను వచ్చి బార మనుషులు నాకు వచ్చి ఇద్దరు మనుషులకు నాకు వచ్చి ఎలాగా ప్రైజ్లో అర్థమైందా లేదా? అయినా ఈ బాహ్య పురుషుడు ఏమవ్వాలి? నశించిపోవాలి. ఈ బాహ్య పురుషుడికి ఇంకా 2-3 మాటలు కూడా ఉంది. అది కూడా వచ్చారు. బాహ్య పురుషుడు తింటా విషయం వచ్చేసాడు. 2 కొరింథీ పత్రిక 5:1 2 కొరింథీ పత్రిక 2 కొరింథీ 5 2 కొరింథీ పత్రిక 5:1 భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. చదివినప్పుడు మీకు అది ఏంటని అర్థం మొదటి ఏం లేదంటే గుడారం, ఎర్త్లీ టెంట్. నీ శరీరం ఒక టెంట్, అంటే గుడారం. రెండవ మాట నీ శరీరం ఒక ఇల్లు, బిల్డింగ్ ఫ్రమ్ హౌస్. బిల్డింగ్ ఫ్రమ్ గాడ్, హౌస్ ఆఫ్ గాడ్. హలో, నీ శరీరం ఒక ఇల్లు. మూడవ మాట ఒక బిల్డింగ్. నీ శరీరం ఒక బిల్డింగ్. తమర శరీరం గొట్టే ತಂಬು तुम्हारा शरीर बड़ा घर तुम्हारा शरीर बड़ा बिल्डिंग ఇది నీ మూడికి మూడు అర్థం ఉంది. మూడిటికి మూడు అర్థం. ఈ మూడిటికి
మూడు అర్థాలు ఉంది. ఒకటి గూడారం అని చెప్పినది ఏంటి? గూడారం అంటే మీకు అర్థమైందా? చెప్పండి, ఏంటి గూడారం అంటే? గూడారం అని చెప్పినది ఏమి? ఎవరికి అర్థం అవ్వదు. గూడారం ఇల్లు కాదు, గుడారం ఇల్లు కాదు. గూడారం ఇల్లు కాదు, గుడారం ఎలా ఇల్లు అవుతుంది? మీకు తెలియదు. మీ ఊర్లో పరదేశులు వస్తారు కదా, వచ్చిందండి ఇరుములు, కత్తి, అటువంటి వస్తువులు తయారు చేసిన వాళ్ళు గూడారం కట్టుకున్నారు కదా. అదే పాక కాదు, పాక కాదు, టెంట్. టెంట్ అని చెప్తాను. అనగా నీ శరీరం ఒక గూడారం. ఆయన అర్థం ఏంటంటే ఈ గూడారం ఈ రోజు కానీ రేపు తాత్కాలికం, కాసేపు ఉండి కాసేపు పోయాక తిరిగి ఇవ్వాలి. ఎంతమంది అందరూ అనుకున్నారు నేనేం చేస్తున్నాను, ఓ 70 సంవత్సరాలు బ్రతుకుతాను ఆశను. నాయనా నీ బ్రతుకను, నీ గూడారము ఇది, నీ శరీరం ఒక గూడారం, అది శిథిలం అయిపోతుంది. జానితుంది మరో శరీరం నాశనం అవుతుంది. జానితోనే ఎత్తే గర్భం నోటిపోతుంది. జానిన ఎత్తే పొగరు, పొగురు, పొగురు, పొగురు ఉంటారు. ఏది పౌరుషం, పొగురు. ఈ గుడారము ఒక గుడారం అని తెలిస్తే నీకేముండదు. నేను ఎవడో నీకు తెలుసా? ఎవరరా నీకు గుడారం? ఒక గాలి కొట్టితో పోతానురా, బయటలో వర్ష కొడుతుంది పోతాను గుడారం. అలా ఒక జ్వరం వచ్చిన పోతాను, కరోనా వస్తే పోతాను రా నీ గుడారం, నాశనం అయిపోతాను. আমার কাম্বু ওটা ঘরে আসে পড়ে দিব পবন বাজিয়ে পড়ে দিব প্রেজ দ ఎదో దేనంద్ర ఎడ ఎడ కొనలేక కొనలేదు మా అమ్మగారు ఒక పాట పాడేది ఏంటంటే ఇందాక పాడిన పాట, జీవించుటే ఒకసారి జీవించిన ఉన్నత జీవితం జీవించాలి, అందరూ కలిసి పోయినది మట్టిలోనే. ఇది తెలిసి ఉంటే ఈ పౌరుషం పొగరు, ఈ పౌరుషం పవర్ నీకు ఉండదు. ఇప్పుడు ఏమవుతుంది? ଅଳ୍ପ ଦିନ ପାଇବା କହି ଗୁଡାର ରହିପାରେ କିଛି ଦିନ ପାଏ କିଛି ଦିନ ఈ గుడార లోపలలో నువ్వు నివసించాలి. కొన్ని టైం తర్వాత కాసేపు దినముల తర్వాత లేకపోతే సంవత్సరం తర్వాత ఈ గుడారం ఏమవుతుంది? శీతలమైపోతుంది. దేవుడికి స్తోత్రం. అంటే ఇది పీతర్ గారు చెప్పిన మాట మీరు ఆలోచించండి. పీతర్ గారు చెప్పిన మాట అప్పుడు కొంచెం మీకు అర్థం. 2 పీతర్లు చూడండి, 1 అధ్యాయము 13, 14. అదే పీతరు మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి ఉన్నదని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొని ఈ గుడారములు ఉన్నంత కాలము ఈ సంగతులు అదో నీకు తెలుసు తల్లి. ఈ గుడారములు ఉన్నంత కాలం ఆయన పైన రాయబడిన వాక్యం 13వ వాక్యం చూడండి. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టుకొనవలెను. ఈ గుడారం నేనేమవుతున్నాను? త్వరగా విడిచిపెట్టి వెళ్ళిపోతాను. ତୁମର ତମ୍ବୁ ଛାଡ଼ିକିରି ତୁମେ ଶୀଘ୍ର ପଳଯିବ। ଏ ଶରୀର ଆପଣଙ୍କର ଶରୀର ଛାଡ଼ିକିରି ତୁମେ ବେଗି ପଳଯିବ। నీ గుడారమైన శరీరం విడిచిపెట్టిని క్షణం మాత్రం మీరేమవుతుంది? త్వరగా వెళ్ళిపోతారు. ఈ శరీరం గురించి బైబిల్ చెప్తున్నది ఒక గుడారం. శరీరం ఒక గుడారం. అర్థం తెలుసు. తొమ్మిదో శరీరం ఒకటి తప్పు. రెండో కొరింథీ పత్రిక ఒక ఇల్లు, హౌస్. నీ గుడారము సారీ నీ శరీరం ఒక ఇల్లు. నీ తమ శరీరం ఒక గుర్రం.
ఈ శరీరములు దేవుడు ఆత్మ నివసించడానికి ఉన్న ఒక ఇల్లు. ఆమేన్. హల్లెలూయా. ఈ శరీరమైన ఇంటిలో దేవుడు ఆత్మ నివసించడానికి ఉన్న ఇల్లది. ఈశ్వరందరూ ఆత్మ తమటాರೆ ವಾಸ ಕೊರುವ ಪಾಯ ಕೈ ಕೊರದು పీవా పై తాగి పాడు చేసుకోవడానికి కాదు, మందు తాగడానికి కాదు. ఏంటి కైనా బంగ బంగ పాన్ పరాక్ బాగా గుడా నస నస ఏంటి అలా ఇదేంటి ఇలా పెట్టేది లేదు, అలా తెల్లది తెల్లది ఎవరు పెడతారు ఇంకేంటండి ప్యాకెట్లో చైనా చాలా ఇది బాబు సిగరెట్ కానీ ఇంకా సొట్ట తాగితే తాగిసి ఏం చేస్తున్నారు? ముక్కులు వదిలేస్తున్నారు పొగ. ఏదైనా కంపెనీలు మీరు చూడండి, గుండెకాయలు పోకుండా కాక పొగ రావడానికి ఏదైనా ఏం చేస్తున్నారు? దానికి పొగ పోవడానికి ట్రాక్టర్ పొగ పోవడానికి ఏముంది? గొట్టం గొట్టం ఘట్టం ఉంది కదా చూడాలి. అలా అయితే దేవుడు ఇక్కడ ఘట్టం పెట్టాలి. పొగ మనుషుడు పొగ ఇలా తాగుతుంటే తాగిసి ఇలా వెళ్ళిపోవాలి. ఇది దానికోసం ఇవ్వలేదు. ఏది ముగ్గు ఎందుకు ఇచ్చారు? నీ శాసన పాపాయి ఉప్పుని తీసుకోవడానికి ఊపిరితో సహా పొగ కూడా తీసేస్తున్నారు. ముక్కు నుంచి తీసేస్తున్నది, చెవుల నుంచి తీయచ్చుగా. తాగిన తర్వాత ఇంకేంటి? ఆ అగ్గి లోపలికి పెట్టు. నోరు కాల్చి అర్థం ఏంటంటే నేను కాల్చడానికి సమయం అయిందట. ఇండైరెక్ట్ గా ఊరోళ్ళకి చెప్తే నన్ను కాల్చేయండి రా అంటున్నారు. హలో నియా లేట్ ఏజ్ పెట్రోల్లోకి ఏజ్ ఎందుకు మనుషుడు తెలియలేకొని శరీరం దేవునికి ఒక ఇల్లు, దేవుడు నివసించిన పరిశుద్ధాత్మ దేవుడు నివసించడానికి ఉన్న ఇల్లని పట్టుబడింది. దీపం ఉంటే దీపముండగానే నీవు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. దీపముండగానే నీవు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. మనిషిగా పుట్టినోడు మట్టిలో పోలేవు పుచ్చుకుపోలైనా నేను మారడానికి ఇష్టం ఉంది కానీ సమయం లేదు కాబట్టి. ప్రియులారా, నీ శరీరం ఒక గుడారం, రెండు నీ శరీరం ఒక ఇల్లు. ఇల్లు తమరు గరో గొడ్డే తాంబు, తమరు గరో తమరు శరీరం గొడ్డే గరో. మూడవది ఎక్కడ రాయబడిందండి? బిల్డింగ్. మూడవది ఏమండి? బిల్డింగ్. బిల్డింగ్ బిల్డింగ్ అంటే బిల్డింగ్ ఎలా తయారు చేస్తున్నారు చెప్పండి? ఒక ఇల్లు పోయి ఇంకొక ఇల్లు మట్టితోని. మట్టియే ఏదండి? బిల్డింగ్ ఎలా తయారు చేస్తున్నారు? మట్టియే. ఇనుములు మట్టియా? ఇనుము కూడా ఒక రకమైన మట్టి. ఇనుము కూడా ఒక రకమైన మట్టి. మొత్తం మట్టి బాబు. తుప్పు పట్టినప్పుడే అర్థమవుతుంది. తుప్పు పట్టినప్పుడు తెలిసిపోతుంది ఇది కూడా మట్టేనే. ఇదే కూడా మట్టి. కిలో 10,000 కొన్నా కూడా గొర్రె మన బిల్డింగ్ కొనగటం ఇస్తారే మట్టి రకం గొర్రె కొనయించండి. అయినా అర్థం ఏమనగా నీ శరీరం ఇది తెలియడానికి దేవుడు కరెక్ట్ గా చెప్తున్నారు. ఒక బిల్డింగ్ అవ్వాల, ఆ బిల్డింగ్ కొన్ని సంవత్సరం లోపల బిల్డింగ్ ఏమవుతుంది?
కాదు, ఆ బిల్డింగ్ కూడా నాశనం అయిపోతుంది, పడిపోతుంది. ఒక 60 సంవత్సరం 70 సంవత్సరం అయిన అనుకో కట్టిన ఇల్లే కొంచెం కొంచెం ఏమవుతుంది, క్రాక్ వచ్చేది, క్రాక్ మాత్రం నాశనం అయిపోతుంది. ಮೋಸ ಬಿತ್ತರೆ సెదరో నాశనం బిల్డింగ్ ఇప్పుడు మనుషులు ఆ ఇంటిని నివసించలేనారు, ఆ బిల్డింగ్ ఎవరు లేదనుకో కొన్ని దినముల లోపల ఆ బిల్డింగ్ ఏమవుతుంది, పాడైపోతుంది. దేవుడికి హలో ప్రియులారా, నేను ఈ రోజు చెప్పబడిన మాట ఏమంటే నీ శరీరం దేవునికి స్తోత్రం చెత్త అని తెలుసుకో. నీ శరీరం ఒక గుడారం అని తెలుసు, నీ శరీరం ఒక ఇల్లు అని తెలుసు, నీ శరీరం ఒక బిల్డింగ్ అని తెలుసుకో. तुम्हारा शरीर अभद्र वस्तु बलिदान, तुम्हारा शरीर गोटे तंबू बलि जानी पारंतु, तुम्हारा शरीर गोटे घर बलि तुम्हें जानी पारंतु, तुम्हारा शरीर गोटे बीटिंग बलि तुम्हें जानी पारंतु. ఎంతమందికి అర్థమైంది కూడా ఇప్పుడు కూడా నాకు అర్థమవలేదు, చాలా మందికి ఇప్పుడు కూడా అర్థమవలేదు శరీరం గురించి. దేవునికి స్తోత్రం. గట్టిగా దేవునికి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ బిల్డింగ్ ఏమవుతున్నారండి, కొన్ని దినముల తర్వాత ఏమవుతుంది, పాడైపోతున్నారండి. దేవునికి స్తోత్రం. ఎబ్రీ పత్రిక 9:11 ఎబ్రీ పుస్తకం 9:11. అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృత్యము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. దేవునికి స్తోత్రం. ఆ గుడారంలోకి యేసయ్య ఒక్కసారి ఏం చేశాడు, అందుకని నేను చెప్పిన మాట ఏమంటే ఈ శరీరం విడిచిపెట్టి మనం ఒక దినములు ఏమవ్వాలి, వెళ్ళిపోవాలి. ఈ శరీరం విడిచిపెట్టి আমার শরীর ছাড়িয়ে রাখবে গোটা দিন জীবু সে কে জীবু পিতার মনুষ্য জীবু. హల్లెలూయా. ఎవరి శరీరం విడిచి వెళ్ళిపోతున్నారంటే ఆంతరిక మనుష్యుడు. హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. ఒకటి చనిపోతే మనం ఏం చెప్తున్నాం, శవం. ఏం చెప్తారండి చచ్చిపోయిన వాడికి శవం అని, డెడ్ బాడీ శవము. మురుగల శవం డెడ్ బాడీ ఎనిమిది కోహంది లో బ్రతికి ఉంటాయి అని చెప్తుంది. చచ్చిపోతే శవం. మీరు ఎవరైనా అడిగితే ఆ బాబు ఆయన వెళ్ళిపోయారండి, ఆయన చచ్చిపోయింది, పోయాడంట. ఆయన అర్థం పోవాలి. ఈ భూమిలోకి వచ్చినప్పుడు ఎవరు ఇష్టం వలన భూమిలోకి రాదు. ఎవరైనా నేను ఇక్కడికి ఏం చేయలేదు, తీసుకొని వెళ్ళినప్పుడు కూడా ఎవరు నిన్ను తీసుకొని వెళ్ళకుండా నీ ఒంటరిగా లోపల మనకేముంది, ఒక మనుషులు ఉంది, అది ఎంతమందికి తెలుసండి నాకు తెలియదు. స్తోత్రం కలిగింది. లోపల మనుషులు ఉంది, దేవునికి స్తోత్రం. లోపల మనకేముందండి, ఒక మనుషులు ఉంది, దేవునికి స్తోత్రం. నా పేరు జోని పాస్టర్. జోని పాస్టర్ ఎవరండి? ఇదా ఇది ఫ్రేమ్. ఫ్రేమ్ అంటే మీకు అర్థమైంది, ఏదైనా పెట్టుకోవడానికి ఉన్న ఒక చోటకి ఫ్రేమ్ అని. అలాగే నా శరీరం ఒక ఫ్రేమ్, ఎవరికి పెట్టుకోవడానికి, లోపల మనిషిని పెట్టుకోవడానికి ఉన్న ఒక ఫ్రేమ్. तुम्हारा भीतर मनुष्य तो रोजा पाई बेटा फ्रेम आता है ना. कहता है ना भीतर मनुष्य रोली अन्य दिनों वाले वर्ग को लोपल मनुष्य उठा हुआ अन्य दिन अंधा वर्ग तो इस शरीर ही फ्रेम बाला चूस को. हालेलुया. देवर की स्तोत्र करेंगे. हालेलुया. अंधा वर्ग की शरीर मान में है क्या रे? चक्कना पटकोया स्तोत्र. बाहर दब कर देखो देवर की स्तोत्र करेंगे.
సరే అండి, నేను చెప్పిన మాట అంటే ఈ లోపల ఉన్న మనిషికి ఏమవుతుంది? మత్తయి సువార్త 13వ అధ్యాయం 9 వాక్యం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 13వ అధ్యాయంలో లోపల దేవుడు చెప్పని చెవి కదా అంటే ఆయన అప్పుడు వచ్చిన వాడు అందరికి ఏం లేదా? చెవి లేదా? ఉంది. ఏ చెవి? లోపల మనిషికి చెవి కావాలి. ఇతర మనసు కూడా దొరకాలి, చెవి కావాలి. అందుకని వినాలి. స్తోత్రం. ఆత్మీయ విషయములు ఎదగడానికి నీ లోపల ఉన్న మనిషికి ఏముండాలి? చెవి ఉండాలి. చెవి ఉంటే ఉంటాం. ఇప్పుడు నేను చెప్పిన మాట మర్చిపోతుంది. మారు మనసు పొందలేని వాడుకి లోపల ఉన్న మనిషి ఏమైంది? చచ్చిపోయినట్లే. మీరు तुम्हें मन पड़ता नहीं नोतिले तुम्हारा भीतर मनस कोण इले बोली जायचंदी. ఆమేన్. చదివాయి. అందుకే ఎన్ని వాక్యం చెప్పిన కానీ నీ నమ్మలేదు, మారు మనసు పొందలేదు. కారణము లోపల నీకేం లేదు. చెవి గలవాడు దేవునికి స్తోత్రం. హలో ప్రియులారా, లోపల మనిషికి ఏముంది? చెవి ఉంది. అది ఎందుకంటే ఆత్మీయంగా విషయములు తెలియడానికి నీ చెవి ఏం చేయాలి? తెరవబడాలి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఆమేన్. 2 కీర్తనం 119 దానిలో 18 గీత సంగీత స్వయం 19 ఒట్టర పదం 119:18. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము. కన్నులు లేదా? ఓపెన్ మై ఐస్ టు స్పిరిచువల్ ట్రూత్. అదే చూడండి, తెలుగులో బయట తెరవాలి. ఏ కన్ను తెరవాలి? ఓపెన్ మై ఐస్ టు స్పిరిచువల్ ట్రూత్. ఆత్మీయ సత్యమని తెలియడానికి నీ కన్నులు తెరవాలి. ఇది కన్ను. మనకి లోపల కన్ను ఉందంటే ఎంతమందికి అర్థమవుతున్నది? ఆ అందరికీ తెలియదు. అందరికీ ఉన్న కన్ను గురించి తెలియదు కానీ లోపల కన్ను గురించి తెలుసు. हमारे मित्र को चौकी अच्छी बोली कहते हैं कौन जान चुकी? हालेलुया। बाहर चौकी विषय में बोला जानी ना लेकिन मित्र चौकी विषय में जानी पाल दो की है ना प्रियला एक ये मोद कांडों देती हालेलुया सोतर ఏదండి ఆత్మీయ విషయములు తెలియదు. అందుకని పౌలు గారు ఎఫెసో సంఘ బిడ్డల గురించి ప్రార్థన చేసినప్పుడు ఎఫెసీ పత్రిక 1 అధ్యాయము 19 వాక్యములు ఇలాగ రాయబడింది. నీ మనోనేత్రం వెలిగింపబడాలి. అంటే మనోనేత్రం అంటే నీ లోపల ఉన్న కన్ను ఏమవ్వాలి? తెరవబడాలి. ఇది తెలిస్తే అక్క చెల్లి తమ్ముడు ఊరు వాళ్ళకి అందరికి తెలుసు. కానీ ఇక్కడ తెలిస్తే దేవుడి గురించి బాగా కన్ను ఇప్పుడు ఏమైంది? మోయబడింది. విశ్వాసంలో కన్ను కూడా ఏమైంది? మూతపడిపోయింది. విశ్వాసం కూడా చొక్కి కూడా కొనం వచ్చి బొందు కొర जायची बंद नहीं नहीं बंद కొర. ఈ లోక సంబంధమైన అధిపతి వారికి మనోనేత్రములను గుర్తిపరిచారు. 2 కొరింథీ పత్రిక 4 వాక్యములు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములను గుర్తిపరిచారు. కన్ను లేదురా, చెవి లేదు, మొత్తం పోయింది. కన్ను లేదు, చెవులు లేవు, మందం అయిపోయాడు. కిందకి వచ్చినప్పుడు మొత్తం ఉండదు. ఎవరు మారు మనసు పొందిన వాడికి ఏముందంటే ఆయనకి ఏముంది? చెవి ఉంది. సోదరు 2 ఆయనకి ఏముందంటే లోపల కన్ను ఉంది. సోదరు అవునా? ఈ 13వ కీర్తనలో ఒక మాట ఉంటుంది కదా, నేను కన్ను తెరవలేదు లేకపోతే నేను మహానిద్ర పొందుతున్నారని. 6వ వాక్యమా చూడండి. గీత సంగీత తయారు చొప్పదా 6వ వాక్యమా 4 సరే. నేను మరణ నిద్ర నందకుండను వాని గెలిచితినని నా శత్రువు చెప్పుకొనకుండను. నేను తూలిపోయి
నా విరోధుల హర్షింపకుండను నా కన్నులకు వెలుగిమ్ము. Give life to my eyes, or I will sleep the sleep of death. అర్థమైంది ఇప్పుడు? నా కన్నుకి వెలుగు, వెలిగి లేకపోతే నేను చచ్చిపోతాను. నేను నిద్రపోయి మరణానికి నిద్రపోతున్నాను. హలో, हमारा आंध्र चक्कू प्रसन्न ही नौतिले तुम मोरिजुबो ओटा तमरा आत्मीय मनुष्य मोरिजुबो ए प्रियारा नी లోపలనున్న కన్నుకి రావాలి, వెలుగు రావాలి. నా బయట ఉన్న కన్నుకి బాగా చూడడానికి నేను ఏం చేసిన అర్థం పెట్టారు. మరి బాగా చొక్కి దగ్గర పై ముఖం కొట్టి చస్మా పెంది చేయించింది. ప్రియులారా, నీ కన్నుకి ఏముండాలి? వెలుగుండాలి. ఇప్పుడు ఒకటి, నీ చెవి తెరవబడాలి. రెండు, నీ కన్ను ఆయనకి కన్ను ఉందినట్టుగా రాయబడింది. 34 కీర్తనములు 8 వాక్యం చూడండి. 34 గీత సంగీత ఆటపదు. యెహోవా ఉత్తముడని రుచి చూచి హలో, తెలుసుకోండి. నాలుగు ఏముండాలి? రుచి ఉండాలి. అందరికి ఏం లేదు, రుచి లేదు. రుచి లేదు. ఎందుకంటే చచ్చిపోయిన వాడికి రుచి ఉందా? మరి అలాగ మనం టెస్ట్ కసుకోవాలి. లోపల మనిషికి ఏముంది? నాలుక. దానికి రుచి తెలుసు. ఏది? దేవుని వాక్యం అందించినప్పుడు ఆ దానిలో ఉన్న రుచి తెలుసు. మొదటి పీతరు 2వ అధ్యాయము 1-2 వాక్యాలు. మొదటి ప్రథమ పీతరు 2:1-2 1-2. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను కోరిన వారై నిర్మలమైన వాక్యమును పానవలన. ఈ నిర్మలమైన వాక్యమైన పాలు తాగిన వాడికి రుచి తెలియాలంటే ఈ నాలుగు బాగా వాదిస్తాం. నాలుగు ఏమున్నది? రుచి తెలుసు. నాలుగే ఉంది. లోపల మనిషికి ఏముంది? నాలుగు ఉంది. కాబట్టి మోసేకి తన అమ్మ నాన్న ఏం చేశారు? 3 నెలల వరకు జబ్బు పట్టి లోపల పెట్టి ఎక్కడ పెట్టారు? సముద్రంలో. 3 నెలల వరకు ఇంటికి దాచిపెట్టారు. ఎందుకంటే ఏం చెప్పారు? ఆ కుమారుడు పుట్టిన వెంటనే అమ్మ చెప్పారు, ఈ కుమారుడు సుందరుడు. నాలుగుతో ఏం చెప్పారు? పువ్వు జన్మ ఎలా పరిచయం కోయిలే ఏ పువ్వు ఒకటి సుందర పువ్వు కోలుకోలేదు. ఇంగ్లీష్ లో అన్ని అర్థం వేరైంది. దేవునికి స్తోత్రం కలిగిన అంటే వారికి ఆ నమ్మకం కలిగిన ఒక విశ్వాసం ఉంది. అందుకని యేసు ప్రభు చెప్పారు, నమ్మకం ఉన్నవాడు ఈ కొండలకి దిగిపోమని చెప్తే కొండ ఏమవుతుంది? దొర్లిపోయి పడుతుంది. ఈ నాలుగుతోని కాదు, లోపల ఆంతరిక మనిషినైనా ఆ నాలుగుతోని పలికిన ఎడలా అద్భుత జరుగుతుంది. ఇక్కడ మనుషులకి నాలుగు రెట్టున కొగిలే ఆ తుమరికి మన చమత్కార కామ కొట్టింది. ప్రైజ్ హల్లెలూయా. నేను చెప్పుకొని వచ్చినది ఆయనకి ఏముందంటే రుచి చూసుకోవడానికి తెలుసు అండి. స్తోత్రం. 4 ఫిలిప్పీ గ్రంథం 4వ అధ్యాయం 18వ వాక్యం. ఫిలిప్పీ పుస్తకం 4:19. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నదని మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు. సువాసన ఏంటంటే అప్పుడు సువాసన ఎలా తెలుసు? ముక్కుందంట. దేవుడి విషయంలో ఉన్న వాసన నీకు సువాసనగా కలుగుతున్నారంట. అప్పుడు లోపల మనిషికి ఏముందమ్మా? మొక్కుంది. దేవుడికి స్తోత్రం. 5 లోపల మనిషికి ఇంకా ఏముందండి? అపోస్తల కార్యము 17వ అధ్యాయము. అపోస్తల కార్యము 17వ వాక్యం చూడండి. 27వ వాక్యం.
మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేనిని తడువులాడి కొను మైటి గ్రాస్ప్. తడువులాడడం అంటే అడవడం అంటే చేయలేకపోతే ఏమండి స్పర్శన చేయడానికి ఒక చెయ్యి ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అందరికీ ఏం లేదు, స్పర్శ కరువ శక్తి నై హాత నై మనుష్య ఇతర మనుష్య లోపల మనుషునికి ఏముందండి? నేను ఒకసారి కూడా చెప్తానండి, ఇది సరిగా వినండి. ఇతర మనుషునికి ఏముంది? చెవి ఉంది. రెండు ఇతర మనుషునికి ఏముంది? లోపల మనుషునికి ఏముంది? అదే కన్ను ఉంది. దేవునికి స్తోత్రం. మూడు, లోపల మనుషునికి నాలుగుకి రుచి తెలుసండి. స్తోత్రం. నాలుగు, లోపల మనిషినికి ముక్కుని వాసన తెలుసు. ఐదు, లోపల మనిషిని ఏమంటే స్పర్శించడానికి చెయ్యి ఉందండి. దేవునికి హల్లెలూయా, స్తోత్రం కలిగింది. ఉందా ఇది? ఇది ఉండే చర్చ పుల్ల అయిపోయింది. చెయ్యి ఉంటే, చెయ్యి ఉండుంటే, చెయ్యి, కన్ను, ముక్కు, చెవి, టేస్ట్ తెలియడానికి నాలుగైదు అన్నీ ఉంటే, ఆత్మికంగా ఇవన్నీ ఉండుంటే ఎప్పుడు సంఘం నిండిపోయి ఉన్నాం. లోపల మనుషులు సరిగా ఉంటే నీ కరెక్ట్ గా ఆరాధనకి వచ్చిస్తాను, కరెక్ట్ గా ప్రార్థనకి వస్తున్నావు. లోపల మనుషులు వెళ్తానండి. పాస్టర్ గారు తిట్టినా పర్లేదు, వెళ్తాను లేట్ గా. ఆయన తిడతారు, నేను వింటాను. లేకపోతే పాస్టర్ గారి బయట పంచాయతీ చేస్తాను. హలో, హల్లెలూయా. ఈ కాలంలో సంఘం చాలా మంది ఏమైంది? ఆత్మీయంగా ఏమైంది? సవాల్ అయిపోయింది, చనిపోయారు. చెప్పండి. అయ్యగారు చెప్తున్నా, అయ్యగారు ఇతర మనుషులు లోపల మనుషులు ఏంటి? ఎలాగా? మొదటి పితరు ఇప్పుడు చదివారు. మొదటి పితరు 2వ అధ్యాయము 1-2 వాక్యం చదువు. ప్రథమ పితరు 2 అధ్యాయం 1-2. యేసుక్రీస్తు అపొస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుడి మొదటి పితరు 2వ అధ్యాయము 1-2. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న యెడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమను పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. అపేక్షించుడి అని తెలుగు. ఆ పాలు తాగడానికి నీకేముండాలి? ఆశ ఉండాలి, ఆతృత ఉండాలి, ఆతృత ఉండాలి. పాలు బియ్యంపై కూడా ఆశ ఉండాలి. ఓ పాలు, ఏ పాలు అంటే దేవుని వాక్యం అన్న పాలు. ఫస్ట్ ఆవుల పాలు గురించి నేను చెప్పలేదు. దేవుని వాక్యం అన్న పాలు, దేవుని వాక్యమైన కొత్తగా జన్మించిన ఆ బిడ్డకి పాలు తాగడానికి ఏముంది? ఇప్పుడున్న బిడ్డ ఏ ఆశ లేదు. పవన్ కళ్యాణ్ సీరియల్, అల్లు అర్జున్ ఒడియాల పల్లె కొనపోయి అమరు ఒడియాల సినిమా నా ఒడిగా మొత్తం చూడాలి. के सिनेमा ना नहीं सिनेमा स्टार रहा सिनेमा स्टार रहा तब जोड़ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ఇంకేంటంటే ఇలా కొట్టినప్పుడు ఉన్నారు తెలుగు. ఏ సినిమా బాలకృష్ణ, తర్వాత అంటే తేజ, తేజ అప్డేషన్ లో ఉన్నారు అన్నమాట. అయ్యగారు పట్టుకోవాలా రిలీజ్ అవుతా ఆ సినిమా ఏంటమ్మా ఈ రోజు కొత్త సినిమా వచ్చింది కదా. నువ్వు ఆ సినిమా అసలు ఆ సత్యప్రాయము అసలు మంచి విశ్వాసి ఉన్నట్టుగా చెప్పారు. మీరు ఇంటికి వెళ్ళారు మధ్యనే చిన్నప్పుడు రిమోట్ దగ్గర సినిమా చూసుకొని కూర్చున్నారు. నేను అక్కడ లోపలికి వెళ్ళినప్పుడు ఎక్కడ నొక్కాలని తెలియదు, అన్ని చోట్ల నొక్కే
నన్ను చూసినప్పుడు ఇంత భయం కలిగిన వాడు దేవుడు అవుతుంది. రిమోట్ కూడా సహకరించలే. నేనే సినిమాకి విధాలుగా చెప్పాను కదండి, అది నీ జీవితం నాశనం చేస్తుంది. మీరు చూసిన కంటే ఎక్కువ సినిమా చూడలేదు, 400 సినిమా నేను చూసేది అప్పుడు 4 మంది చాలా సినిమా దిగింది పక్కన పక్కన మూవ్ కూడా వచ్చి సొక్కలు చర్చ డిగ్రీ జరిగింది సొక్క కొట్టే తినేదే చాలా సినిమా దిగి. ఒక రోజు 4 సినిమా చూసుకున్నాం. ఆదివారం చర్చకి వెళ్ళాం, సినిమా సినిమా సినిమా. హలో, నీ ఆత్మీయ మనిషిని నీ చచ్చిపోయిన వాడే. హల్లెలూయా. అందుకని యేసు చెప్పారంటే చెవిగలవారు చాలా మందికి చెవి లేదు, చాలా మందికి కన్ను లేదు, చాలా మందికి ఏమి లేదండి నాలుక లేదు, చాలా మందికి ఏమి లేదండి ముక్కు లేదు, చాలా మందికి ఏమి లేదు చేయలేదు, స్పర్శించడానికి శక్తి లేని మనుషులతో కూర్చున్నారు. ఆంతరిక మనుషులు జన్మించిన మనుషులకి కావలసిన ప్రోటీన్ ఉన్న పాలు కావాలి. ఇప్పుడు నేను వాక్యం చెప్పినప్పుడు బోర కొట్టారా మీకు? విరక్తి వచ్చిందా? విసిగిపోయారా? లేదు. ఎందుకు వేరే మాట వచ్చి ఇక్కడ నిలబడి చెప్పండి. ఎప్పుడు ఆపుతారా? అది పాలు లేదు, డూప్లికేట్ పాలు. అది కల్తీ పాలు. ప్యాకెట్ పాలు పిల్లలు అలాగా అవుతారు. ఒరిజినల్ పాలు ఇస్తే తాగడానికి సరి అయిన పాలు ఇవ్వడానికి ఎవరు లేరు. అదే చెప్పుకొని తల్లులు కూడా దొంగ అయిపోయారు. పిల్లలు ఎదుగుదల చేయాలంటే తల్లి తండ్రి కావాలి. పిల్లలు ఎదగాలంటే పోషకంగా ఉన్న తల్లిదండ్రులు ఉండాలి. ఇప్పుడున్న తల్లిదండ్రి అయిన పాస్టర్కే తల్లిదండ్రి ఏంటి అది వాక్యం చూపిస్తాను. అప్పుడు మీకు అర్థం. తాగిన వాళ్ళు వచ్చినా కూడా నో ప్రాబ్లం, కైలు తినడం వాళ్ళు వచ్చినా నో ప్రాబ్లం. నీ ఆత్మాలు చర్చకి వచ్చి కానికి బట్టి వెళ్ళిపో, అంత చాలా గొప్పనానే. డూప్లికేట్ డూప్లికేట్ ఒరిజినల్ అమ్మా నాన్న కాదు, సొమ్మాసించిన అమ్మా నాన్న. అది చెప్పదు మరి రారు. హలో, సరి అయిన అమ్మా నాన్న పిల్లలు తప్పు చేస్తే కర్ర తీసి దుమ్ము దమ్ముతారు. పిల్లలు తప్పు చేస్తుంది. చెప్పండి మరి వాళ్ళకి కూడా దొంగనాలు చాలని అలవాటు. పిట్టి ఒక్కున్నాయి. బీప్ మొత్తం ఏం చేస్తున్నా పశువులు కొట్టినాడు కొట్టారు. చోట పిల్లలు ఆవిడ రుబ్బుడేమో తండ్రి ఆయన కాబట్టి. హల్లెలూయా. ఈ అద్దెకి తీసుకొని వచ్చిన తండ్రి అయితే వెల్కమ్, నువ్వేం చేసినా చేసుకో, ఏం చేసినా చేసుకో, ఆదివారం మాత్రం మొత్తం ఏం చేసినా చెయ్యండి, ఆదివారం మాత్రం కాணிక ఇచ్చాడు. దొంగనానది. డిసెంబర్ 25 కాணிకలు పెట్టండి, పండుగ చేసిన డాన్స్ ఇది తాగేసి దంగరక్కడ కూడా ఇంకా డాన్స్ చేయరా? ఇంకా చేయరా? ఎందుకంటే పిల్లలు ఎదగాలి. స్వచ్ఛమైన పాలు, డూప్లికేట్ పాలు కాదు, స్వచ్ఛమైన పాలు ఇవ్వాలి. స్వచ్ఛమైన పాలు, నిర్మలమైన స్వచ్ఛమైన పాలు. మంచి పాలు తాగిన పిల్లలు చూసుకుంటే తెలిసిపోతుంది బాగా ఉంది, నా వల్ల మారిపోతుంది.
అందచందంగా లావుగా ఉంటాడు. నీ ఏదో డూప్లికేట్ పాలు తాగి కూర్చున్నారు కాబట్టి పత్తి సన్నగా కూర్చున్నారు. హలో కిలో సబ్బు బీ దగ్గర ఆమె సండ కిలో కొనుక్కోండి. ఈ ప్యాకెట్ కిలోకి సండ కిలో కొనుక్కోవాలి. మన ఊర్లో కూడా వచ్చేసింది ప్యాకెట్ పాలు. ఇప్పుడు కూడా ఆవు పాలు ఇప్పుడు తాగే సీన్ లేవు, ప్యాకెట్ పాలతో బతికేస్తాం. అదిగో పిల్లలు కూడా స్పందించారు. మొత్తం విప్పినప్పుడు ఒక పుస్తకం ఉంది. ఏంటంటే తెలుసా, మొత్తం ప్రసన్న పుస్తకం అంట. ఎవరో కొట్టినా ఎవరో రాసినా పుస్తకము కొట్టి ఎలా ఉంచారు. అది ఏమవుతున్నారంటే అది విప్పి కక్కుతున్నది. ఏంటండి మీకు అర్థమైందని నేను చెప్పాను. ఎవరో రాసిన పుస్తకం తీసి ఈయన అది తీసేసి అద్దె తీసుకొని కక్కేస్తాడు ఆదివారం. అది తింటారు పిల్లలు. సరి అయిన బైబిల్ చదివి నేర్చుకొని చెప్తే పిల్లలు అందుకని ఈ కారణములు విశ్వాసము ఊరకంగా నిలబడలేని కారణం ఏమనగా అది సరి అయిన పాలు తాగదు. సరి అయిన పాలు తాగిన బిడ్డ ఎన్ని సమస్యలు వచ్చినా కానీ కదలకుండా ఊరకంగా నిలబడతాడు. స్తోత్రం చెప్పండి. దేవునికి ఈ శిష్యుడికి ఎదిగించాలి. ఎవరు ఎదిగించాలి? సంఘ కాపారి, సంఘ కాపరులు. దేవునికి స్తోత్రం. అయ్యారు ఎందుకు మొబైల్ చూసారంటే సమయం చూశారు బాబు. నేను ఈ సమయం చూసుకొని చెప్తున్నారు. నాకు తెలుసు మీ పరిస్థితి అని, పని అన్ని చేసుకొని వచ్చాను కరెక్ట్ తెలుసు. దాని ప్రధానంగా నేను డెలివరీ నుండి ఈ రోజు కూడా వాక్యం చెప్పేసి ఉదయం వాక్యం చెప్పేసి ఇక్కడికి వచ్చారు. దేవుడికి కానీ మీరు ఇలాగ కూర్చుంటే తలవరి వరే వాక్యం చెప్తారు. ఇలా కూర్చుంటే ఇలా కూకోవాలి. వస్తే తలవరి వరిగిన వాక్యం పోయిపోయింది. మొత్తకించి క్లాంగా దుర్బల బలహీనుడు ఆవుతారు. స్తోత్రం. చూడండి తెస్సలోనిక పత్రిక లేదండి. తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 7-8 వాక్యాలు. తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 7-8. అయితే ధాన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గౌరవించునట్లుగా మేము మీ మధ్యన సాధువులమై ఉంటిమి. మీరు మాకు బహుప్రియులై ఉంటిరి గనుక మీ అందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము కాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. అవును సహోదరులారా, మా ప్రాణములను కూడా చదివితే సరిపోతుంది. సరే నేను కూడా చూసుకొని చెప్తాను. ఒకటి అక్కడ చదివినప్పుడు మీకు అర్థమైందండి. ఒకసారి 8-7 వాక్యం చదవండి. అయితే మొదటి ఏముందండి? స్తన్యం ఇచ్చిన తల్లి అని అంటే చెప్పండి అని అర్థం. స్తన్యం ఇచ్చే తల్లి అదేంటండి దాని అర్థం? గొప్ప తెలుగులో మీరు స్థానం ఇవ్వట్లే పిల్లలకి, ఇవ్వట్లేదు. పాలిచ్చిచ్చిన తల్లి. దేవునికి సోదరు తన రాజ్యమునకు మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము 2 తెస్సలోనికే పత్రిక 2వ అధ్యాయం 12వ వాక్యం. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతి వారిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతి వారి ఎడల ఒక సంఘ కాపాలి తల్లి తండ్రి ఎవరి కోసం? ఈ కొత్తగా జన్మించిన బిడ్డలకి
ఎదుగుదల కొరకు అమ్మ నాన్న అవసరం. హల్లెలూయా. నువ్వు కొత్తగా జన్మించిన పిల్లమనే బోడి బాపా మా దొరకారు. మా పని ఏంటి? తల్లి పని. అమ్మ పని ఏమంటే స్థానం ఇవ్వాలి, పాలు ఇవ్వాలి. ఏంటి ఇవ్వాలి? పాలు ఇచ్చుకోవాలి. మీరు పాలు ఇచ్చినప్పుడు ఆ పిల్ల ఎక్కడ నుండి పాలు తాగుతున్నదో అక్కడికి ఏం చేస్తుంది? అంటాడు. అంటావా? కరిస్తుంది. నీకు తెలియదండి, మీకు నాకు తెలియదు. నేను ఎన్నో పిల్లలు ఇంకా పెంచిన కాబట్టి నా భార్య చెప్పిన కాబట్టి నీకు చెప్తున్నాను. పాలు తాగినప్పుడు ఆ బిడ్డ ఏం చేసింది? ఎక్కడ తాగుతున్నదో వేరే ఆయనకి దొరకలేదు. విశ్వాసులు అడగండి. ఏది పాస్టర్ బాగా ఏ పాస్టర్ గారు మంచి వాక్యం ఎత్తారు, ఆ పాస్టర్ గారిని కొరికేస్తారు. ఇప్పుడు అది ఎక్కడ వచ్చింది? కానీ నిండిందే మనం ఏం చేయలేదు. ఇసిరిలే ఎందుకు ఇసరలేదు? అవును కదా. మీ పిల్లలు పాలు తాగిన వెంటనే మీరేం చేయరు? కొరికేశాడని చెప్పి ఇసిరేరు. కొరికేశాడని తెలుసుకొని ఆ బిడ్డకి ఏం చేయరు? ఇసిరేరు. తిరిగి కరిచేస్తారు మీరు. తిరిగి నేను కూడా ఏం చేస్తాను? వీడిని కరిచేస్తాను. అలాగే చేసిన తల్లి కాదు, తల్లి అయితే చెప్పి మళ్ళీ పాలిచ్చి ఆ బిడ్డలకి ఏం చేస్తున్నాను కదా. ఈ కాలంలో కొన్ని విశ్వాసులు ఎక్కడ పాలు ఎవరిచ్చారు? ఏ పాస్టర్ గారు పాలు ఇచ్చారో ఆయన కరిచేస్తారు. పాలు తాగి అదే కాలుతో అమ్మ పువ్వు తందుతుంది. నీకు అర్థమైందని నేను చెప్పినది. అమ్మ పాలు ఒడిలో నుండి తాగి కలిసి ఈ కాలు పైకెత్తి అమ్మ ముగ్గురు ఏం చేస్తుంది? తంతుంది. అప్పుడు కూడా అమ్మ ఏం చేయలేదు. 7-8 వాక్యం 7-8 వాక్యం అప్పుడు మీకు అర్థమవుతుంది. అయితే గౌరవించినట్టు మేము ఈ మధ్యన సాధులమై ఉంది. తర్వాత మీరు ప్రియులుగా ఉన్న కనుక దేవుని సువార్తను మాత్రము కాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. అవును సహోదరులారా. తెలుగులాగా పదం లేదని అనుకుని 8 వాక్యములు ఉంది. మమ్మను మిమ్మల్ని ఏం చేస్తున్నారు? 8 వాక్యం. మీరు మాకు బహు ప్రియులై ఉంటిరి కనుక. తెలుగు కాదు, ప్రియులు కాదండి. ఏంటండి ప్రియులు అంటే? ప్రేమించడం కాదు. నేను ఏం చేస్తున్నారు? ఒడియాల మొక్కలు లాలన పాలన కూర్చు. ఏంటండి? లాలించిన తల్లి వలన పాట ఉంది కదా, తల్లిగా లాలించిన. అదే పదం ఇక్కడే. తల్లిగా దేవుడు సంఘం కాపాడి సంఘ బిడ్డలకి తల్లిగా ఏం చేస్తున్నారు? లాలించిన. ఇది ఈయన తెలియదు ఏంటి రాశారు? Like a mother feeding and caring for their own children. Feeding and care. Oh, daycare కాదు. Daycare అంటే daycare తెలీదా? Daycare తెలుసా? పట్నంలో అమ్మ నాన్న ఉద్యోగానికి వెళ్ళినప్పుడు పిల్లలకి దత్తికి ఇచ్చేసి ఆయమ్మ చేతికి ఇచ్చే చెప్పారు. దాన్ని డేకేర్ అంటారు. ఆయ ఉంటే ఆడికే ఉండాలి, జీతం ఇచ్చేయాలి. ఇచ్చి నిన్ను పెంచుతున్నారు. అందుకని నీ ఎలాగైనా వెళ్ళిపోనే పో. నాకు ఏం కావాలి? సీసీ కెమెరా ముందు కూకోవాలి. నాకేం కావాలి? కూర్చుతో అతలు కూర్చో. तुम्हें कौन ऐसा करो मत टोका कर मिले ही वाला कोनी ఆయమ్మలో. హలో హలో నీ ఆలోచన కరెక్ట్ గా చెప్పలేదు. నాకు ఆపుతారు. హల్లెలూయా. నీ ఎదుగుదల కొరకు ఆమేన్. పాలనిచ్చిన అమ్మ నేను ఏం చేస్తున్నా? లాలిస్తుంది. హల్లెలూయా. నీకు గౌరవం ఇస్తున్నా. ఎందుకంటే నీ బ్రతుకు వరకు నీ ఎంత వరకు రావాలి? క్రీస్తు తన వరకు ఎదగాలి.
జీసుక్రీస్తులో మస్తక పరిగెత్తుతున్న బోడి వాళ్ళకి ఎంతని మంది అమ్మమారు తుమ్మ పాయికోడు గురించి నారద పాలన గురించి నీ సంగ కాపీలు ఎప్పుడైనా నీకు చెప్పాను నీచం చెప్తాను చెప్పద్దు సినిమాని కూడా దాన్ని చెప్పాను ఎవరు చెప్పలేదా? అయ్యగారు చెప్పలేదా? చెప్పలేదు. తాగిన వాడికి తాగకూడదు. తింటారా? తింటుందా? అయ్యగారిని తింటాను. దేవా స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. పిల్లల ఎదుగుదల కొరకు అమ్మ ఏం చేస్తుంది? లాడిస్తున్నారు. నాన్న లాడించను. నాన్న ఏం చేయదు. తప్పు చేస్తే పడా వాయించడమే, శిక్షించడమే. చిన్నప్పుడు 5 సంవత్సరం ఉండినప్పుడు మీ ఏంటండి చిన్నప్పుడు అంటే మన పక్క ఇంటి ఒక పనస 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 చెట్టు ఉంది. పనసకాయ అక్కడ ఉంది. నేను వెళ్ళి ఏం చేసి నరికేసి తీసుకొని వచ్చి ఇంటిని దాచిపెట్టింది. నేను చూసినప్పుడు ఆయన బయట చూసినప్పుడు కలర్ మారింది. అప్పుడు నేనేంటి అనుకున్నారు, ఇది పండింది అని అనుకొని దాచిపెట్టింది. ఎవరు లేని టైంలో ఏం చేస్తున్నారు, ఇది కోసినప్పుడు ఏమన్నా చిన్నదండి, ఏమి రాలే. ఇది కోసి ఇలా చూపినప్పుడు నా నాన్న వచ్చింది. అబ్బాయి బాబు నాన్న వచ్చిన పోకుండా తెలుసు దానికి కొట్టిన కర్రతోని నన్ను కొట్టి ఈ ఏం చేసింది, పొనసకాయ తీసుకొని మోసుకొని వాడి ఇంటికి తీసుకొని వెళ్ళేది. అక్కడ ఇచ్చేసి చెప్పారు, ఈ కుర్రాడు మీకు చెప్పకుండా దొంగిలించాడు అని చెప్పేసి నన్ను కొట్టి ఆడు తిట్టాడు నాన్నకి. అది పిల్లలకి తెలియలేదు. అంటే ఇప్పుడు కొట్టలేకపోతే ముదిరిపోతే అదే ప్రాబ్లం. ఈరోజు పనసకాయ తీసాడు, రేపు బంగారం తెస్తే మరి డైలాగ్ అంట. నాన్న అమ్మ చేసినట్టుగా తప్పు చేస్తే వెంటనే ఏమవుతుంది? ఇప్పుడు ఉదాహరణగా తెచ్చిన నాన్న రోజులు పిల్లలు కూర్చున్నారు అనుకో, వెంటనే 1, 2 చేశారు. 1, 2 అంటే అర్థమైందా? పాస్ పోసాడు, టామ్ టామ్ వదిలేశాడు. 2 కూడా కూర్చున్నారు. నాన్న వెంటనే ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? నీ ఆయన దగ్గరికి వెళ్తారు, ఆడ గోతుల నుండి ఎలా చేసి ఆయన ఏం చేస్తారు? మంచి ఆయన కడుగుతారు, వాళ్ళు చాలా మంచి ఏం చేస్తారు? నీరు చెప్పండి. మంచి ఇక తీసుకో బాబా. నిలబెడదు, నిజం చెప్పు. నిలబెడతారా? ఆయనకి సపోర్ట్ చేస్తున్నా. తీసి తీసుకో ప్రేమా తీసుకో ప్రేమా తీసుకోమ్మా. నేను స్నానం చేసా. ఎందుకు నాన్న పిల్లలకి అలాగే చూసుకుంటే ఏమవుతుంది? ఆయన చేసిన పని ఒప్పుకోడు. కానీ అమ్మ గోధులను కూర్చుని ఇది 2 చేసి అమ్మ ఏం చేస్తున్నారు? నెమ్మదిగా తీసుకొని వచ్చి కడిగిసి మళ్ళీ శుభ్రం చేసి పౌడర్ వేసి బట్టలు వేసుకొని కూర్చోబడుతుంది. ఒక సైడ్ అమ్మ స్వభావం ఉండాలి, ఇంకా మరో సైడ్ నాన్న స్వభావం ఉండాలి. ఎందుకంటే సంఘములో దేవుడు ఎదగడానికి, క్రీస్తు తలపడానికి ఎదగడానికి అడిగేం కావాలి? శిక్షణ కావాలి. శిక్షణ. నాన్న చేయన పని శిక్షణ, సోదరు అమ్మ చేయన పని కొందరికి శిక్షించడానికి మాత్రమే తెలుసు, అవునా? వారికి తిట్టడానికి మీకు అందరికి సూపర్ గా తెలుసు. తిట్టిన తర్వాత వెళ్ళి అమ్మా నేను చెప్పినది తప్ప సో అని బుద్ధి పట్టడానికి దమ్ముందా? అసలు పురుషుడే ఇచ్చి చేస్తాడు. అది బుద్ధి పట్టడానికి నీకు దమ్ము ఉంటుంది. అలాగే అమ్మా నాన్న నేర్పించలేదు కాబట్టి నా ఆయన ఇక్కడ లేదయ్య గారు అని నీ అనుకున్నారు. ఇదే ఒక పాస్టర్ జంటి స్వభావం కలిగి ఒక సైడ్ కొట్టడం,
తిట్టడం, చేయని తప్పులకి ఏం చేసేయాలి? సరి చేయాలి. మరొక సైడ్ అమ్మ స్వభావం ఏది? లాలించడం. ఎందుకు చేస్తున్నారంటే నీ ఎదుగుదల కోసం. ఒక భాషకి రెండు స్వభావం ఉంది. ఏది? లాలించడం పక్క అమ్మ, ఇంకొక పక్క నాన్న. మీరందరూ సహోదరులందరూ ఒకే రోడ్ ఉంది మీకందరికి. ఆడవాళ్ళకి అందరికి ఒకే రోడ్. ఏంటంటే అమ్మ రోడ్ మాత్రం. సహోదరులకు చూస్తే నాన్న రోడ్. సంఘ వ్యాపారి చూడండి, రెండు ఉన్నాయి. అలాంటి వాళ్ళు మంచి కాపరి ఉంది. ఏది? ఒక సైడ్ లో శిక్షించడం, ఇంకొక సైడ్ లో అమ్మ వలన లాలించిన స్వభావం. అందుకని మన యవనసర గారి ఒక అమ్మ ఉంది ఇక్కడ. యవనస్తరాలు యవనసర అమ్మ ఉంది. అమ్మకి అంత తిట్టినప్పుడు ఆడికి నా మాట వినేటప్పుడు ఏమైంది? కొద్దిగా కోపం వచ్చింది. కోపం వచ్చింది. అయ్యా ఇలా తిట్టచ్చు. ఎవరికి? యవనసర అమ్మ ఎవరు? శాంతమ్మ. అమ్మగారు. అందుకని శాంతమైన అమ్మగారు. అందుకు తిరిగినప్పుడు అమ్మగారికి కొంచెం కష్టం కలిగింది. అది నానే అయిన కాబట్టి. హల్లెలూయా. అసలు నాన్న కాబట్టి. నకిలీ నాన్నకి ఏమి ఇప్పుడు అమ్మాయి ఆయన కాబట్టి మళ్ళీ నేను ప్రేమిస్తున్నా. అది నా పద్ధతి. అది దేవునికి అది తెలియల పిల్లలు మాత్రమే ఎదుగుతుంది. లేనివాడు ఎలాగొన్నాడు అలాగే పడ్డాడు, చచ్చిపోతుంది. స్తోత్రం కలిగింది. ఈ లోపల మనిషిని ఎదగాలంటే పాలు కావాలని. ఏ పాలు కావాలి? స్వచ్ఛమైన వాక్యంతో పాలు, నర్మలమైన వాక్యమైన పాలు. దానిలోని కొన్ని కలుపుతున్నది. పండుగ. ఏ పండుగ? క్రిస్మస్ పండుగ. క్రిస్మస్ పండుగ, శుభ శుక్రవారం పండుగ, శుభ శుక్రవారం, శుభ శుక్రవారము, పుట్టినరోజు, పుట్టినరోజు. ఇంకేంటంటే అది మాత్రం కాదు, శుద్ధ క్రియలు చేసినప్పుడు ఇవన్నీ కలిపి పిల్లలకి ఇస్తున్నారు కాబట్టి పిల్లలు ఎదుగుతారు. పాలకు బదులు ఇది ఇచ్చారు. ఒరిజినల్ కలపదు. ఆమేన్. స్తోత్రం. ఏది అవసరం లేదు. మెచ్యూరిటీ ఫ్రెండ్స్ అందరూ తింటారు. ఏదో వాళ్ళ ఇంట్లో ఈయన అన్నం మొబైల్లో చూడండి, ఒక సన్యాసి అడుగుతున్నారు, తిరిగి క్రిస్తే క్రైస్తవులకు అడుగుతున్నారు, మా చర్చలు మనం చేస్తున్నారు మెచ్యూరిటీ ఫ్రెండ్స్, మీరు కూడా చేస్తున్నారు మెచ్యూరిటీ ఫ్రెండ్స్, మీరు మంగళసూత్రం కట్టుతున్నారు, మనము మంగళసూత్రం కట్టే, మీరు కూడా మంగళసూత్రం కట్టుతున్నారు, నాకు నీకు తేడా ఏంటి? అక్కడ నేను ఇక్కడ అదే చెప్తున్నారు. నీ అక్కడ తెలియదు. వాళ్ళ పద్ధతులన్నీ ఉన్నాయి కాబట్టి ఆ పద్ధతి మనకి లేదండి. మనం కొత్త సృష్టి అండి. నూతన మనుషులండి. నూతన మనుషులు అదే బాగుతున్నారు. నూతన మనుషులు లోపల ఒక మనుషులు, ఆత్మీయ మనుషులు, లోపల మనుషులకి పండుగ అవసరం లేదు, మెచ్యూరిటీ మనుషులు అవసరం లేదు. ఇంకేంటండి? దేవునికి స్తోత్రం కలిగింది కాక ఏ పండుగ ఏంటి లేదు. ఆయనకి అవసరం పాలే సరం. ఎప్పుడు పాలు తాగుకొని కూర్చోకూడదు. నా మాట ముగిసాను సార్. ఓకే, రెడీ అయిపోయింది. ఎప్పుడు ఏం చేయకూడదు? పాలు తాగుకొని ఉండకూడదు. అది ఎవరి పత్రికలు ఉంది, వచ్చిన వారం చెప్తాను. అది షార్ట్. ఏమండి? బలమైన ఆహారం తినాలి. ఏమండి? బలమైన ఆహారం అండి. పాలు కాక చికెన్ మటన్ అన్ని తినడా బాబు. పాలు తాగిన తర్వాత బలమైన ఆహారం అంటే వాక్యమైన లోతైన మర్మం తెలియాలి. ఇప్పుడు నీకు గట్టిగా నీవు ఎప్పుడు రక్షణ ఉందేరని అడిగితే చెప్పరు. కూర్చొని సాగమని చెప్పరు. అదే మాట నాకు తిరిగి అడిగట్టి అప్పుడు కేపే బోనగే మీరప్పుడు కొత్తగా జన్మించారని చెప్తే వెంటనే చెప్తున్నారు. 24 డిసెంబర్ 23, 24 తారీఖు
సోదరులు నేను మారు మనసు పొందేది. హల్లెలూయా. 25 తారీఖు నా నేతుల గుడికి బాప్తిసం పొందేది. 25 రాత్రులు పరిశుద్ధాత్మల అభిషేకం. ఆమేన్. హల్లెలూయా. 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 అంతా కూర్చోలేవు. 84 రే ముక్కడుకోలే 83 రే 84 23 रे मुकोड़ मारा बचन है 35 रे 25 रे से दिन रात्रि पवित्र आत्मा रे अभिषेक पाई हालेलुया సహోదరి సహోదరులారా కొంత మనిషిని ఎలాగో నీ జీవితం ఈ పాలు తాగడానికి నీకేముంది ఆశ ఉందా? ఆమేన్. ఆనందం ఉందా? పాలు తాగాలి బాబు. కొందరికి పాలు అవసరం లేదు. వాక్యం చదవాలి. బైబిల్ ఉంది, బైబిల్ చదవరు. బైబిల్ అయితే ఎప్పుడు చదువుతుంది? సాక్ష్యం చెప్పమని చెప్పు. ఎప్పుడు రోగం వస్తుంది, ఎప్పుడు రోగం వస్తుంది గుండె మీద పెట్టేస్తారు. దేవా స్వస్థపరచుము దేవా. ఏదైనా సమస్య వచ్చింది ఇది పెట్టి అక్కడ పెడితే ఏం అవ్వదు తల్లి. సాతానికి ఇది మొత్తం తెలుసు. హల్లెలూయా. బైబిల్ పెడితే ఏం అవుతుందా? బైబిల్ పెట్టుకొని సాతాను దేవుడి దగ్గరికి వచ్చాడు. నీ ఈ బైబిల్ నీ గుండెలు పట్టడం తలకడ పట్టడం కాదండి తల్లి. ఆ బైబిల్ నీ లోపలికి వస్తే సాతాను వాక్యం తెలుసుంటే యేసయ్య బైబిల్ పట్టుకొని సాతాను యుద్ధం చేశాడు. ఎలాగా వాక్యం ఆడు చెప్పారు, యేసయ్య చెప్పారు. ఆ వాక్యం వినినప్పుడు సాతానమైంది, పారిపోయింది. అది ఎలా తెలుసు అంటే యూదులకి చిన్న పిల్లలు పుట్టిన దినం నుండి 12 వయసు పూర్తి అయినప్పుడు మోసే రాసిన పంచగ్రంథం తెలియాలి. మోసే రాసిన పంచగ్రంథం కంఠస్థరంగా చెప్పాలి. నీ పిల్లలకి ఎంత వాక్యం తెలుసు? హల్లెలూయా తెలుసు. నీ పిల్లలకి ఎంత వాక్యం తెలుసు? ఒక్క వాక్య చుక్క కూడా ఆడికి తెలియదు. ఆమేన్. చచ్చిరండి మా పిల్లలు దేవుడి ఆదివారం లేదు ఎక్కడ కూడా చెప్తుంది. వీడియో కూడా ఉంది. వీడియో చూపించాలంటే చూపిస్తాను. పిల్లలకి చిన్నపితనం వల్ల దేవుడు వాక్యం ఏం చేసిందో పాలివ్వండి. ఈ పాలు ఇచ్చినప్పుడు దేవుడు వాక్యం కూడా చెప్పండి. చిత్తబాటు బాగా పడుతున్నారు. ఈ ఆర్థిక మనుషులు బలపందులుగా మారుడు కాక. అందరం కళలు ఉంచుకున్న ఈ రాత్రి వేళ దేవునికి సన్నిధిని సమర్పించుకుందాం. ఒకసారి మనం ప్రార్థన చేసుకునే ముందు మనం పరిశోధించుకుందాం. ఆత్మీకంగా నీ మనోనేత్రం గుడ్డై తీరిందా? ఆత్మీకంగా నీ నాలిక రుచి లేనట్టుగా మారి తీరిందా? ఆత్మీకంగా నీ చెవులు మందమైపోయి తీరిందా? ఆత్మీకంగా నీ చేతులు పని చేయకుండా మారి తీరిందా? ఆత్మీకంగా ఉన్న పద్ధతుల్లో ఏమై తీరింది? రాత్రి వేళ ఒకసారి పరిశోధన కలిగి తీరాలి. ఈ రాత్రి వేళ సాతాను దేనిని దొంగలించి తీరాడు, దేనిని మూఢపరిచి తీరాడు, దేనిని రుచి లేనట్టుగా మార్చాడు, దేనిని ఎండిపోయేటట్టుగా చేసేసాడు. ఈ రాత్రి వేళ దాని మీద యేసయ్య తాకుతున్నారు. యేసయ్య వాటిని పునర్జీవని ఇచ్చి తీరాలని కోరుతున్నాను. నేను ఒక నూతన మనిషిగా, నూతన పురుషునిగా ఈ రాత్రి వేళ దేవుడు మార్చాలని కోరుచున్నాను. ఈ రాత్రి వేళ ప్రార్థన చేసుకునే గడియ ముందు ఒక్క నిమిషం నీ జీవితాన్ని దేవుని సన్నిధిలో నోరు తెరిచి దేవునికి దేవా నన్ను ఒక కొత్త మనిషిగా మార్చుము దేవా. ఆత్మీకంగా సజీవమై తీరేంతటిగా, ఆత్మీకంగా చూడగలిగేటట్టుగా, ఆత్మీకంగా వినగలిగి తీరేంతటిగా, ఆత్మీకంగా రుచి పొందగలిగి తీరేంతటిగా, ఆత్మీకంగా వాసన పీల్చుకోగలిగి తీరేంతటిగా, ఆత్మీకంగా దేవుని కొరకు పని చేసి తీరేంతటిగా, ఆత్మీకంగా ఎదుగుదల పొందే ఒక శరీరంగా మారి తీరంగా నన్ను సహాయం దయచేయు దేవా. అందరూ నోరు తెరిచి ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఒక్క నిమిషం లోపల నేను ప్రార్థన చేసి ముగించేస్తాను. ఈ రాత్రి వేళ దేవుడు దేవా నేను పాత మనిషిగా మారిపోతున్నాను. దేవా నన్ను కొత్త మనిషిగా మార్చు. నాలో ఒక నూతనీకరణాన్ని చేయము దేవా. నేను మారాలి దేవా. నేను నిన్ను రుచి చూచుకొని తీరాలి దేవా. నన్ను సహాయం దయచేయండి దేవా. ఒక నూతన స్వభావం చెందిన ఒక మనిషిలో పాతది కొత్తది రెండూ ఉన్నాయి దేవా. కానీ వాటి మధ్యలో సహాయం చేయగలిగిన దేవుడు నీవే దేవా. ఈ రాత్రి వేళ దేవుని సన్నిధిలో సమర్పించుకున్న ప్రార్థన చేద్దాం. కృప కలిగిన దేవా నీకు స్తోత్రం అయ్యా. ఈ రాత్రి వేళ వాక్యాంశాలు కూడా మాకు మాట్లాడినందుకు స్తోత్రం దేవా. కొన్ని పద్ధతుల్లో దేవా సాతాను మా జీవితాన్ని దేవా
తీరింది దేవా. ఆత్మీక విషయంలో మేము గుడ్డివాళ్ళు అయిపోయాం. ఆత్మీక విషయంలో మేము శవను మందమైపోయి తీరింది. ఆత్మీక విషయంలో చేయూత ఏమై ఎండిపోయి తీరింది. ఆత్మీక విషయంలో దేవా మేము బలహీనులైపోయి తీరాం దేవా. దేవా మేము కత్తి పాములు తాగేసి మాకు నచ్చింది, మాకు తోచింది, మేము ఎలా పడామో అలా జీవించిన ప్రణాళికలకు మేము వెళ్ళి తీరాం దేవా. లాంటి ఒక పద్ధతులు మంచి సేవకులను మాకు ఇచ్చినందుకు స్తోత్రం దేవా. వారు మమ్మల్ని తల్లిగా ప్రేమించుతున్నందుకు స్తోత్రం దేవా. తల్లిగా మమ్మల్ని పాలించి పెంచేయించినందుకు స్తోత్రం దేవా. తప్పులు చేసేటప్పుడు మంచి తండ్రిగా మమ్మల్ని శిక్షించి మరలా నిలబెట్టి తీర్చిన మంచి కాపురులను పాత్రలను దేవా మాకు ఇచ్చినందుకు స్తోత్రం అయ్యా. వారు ఆత్మీక జీవ స్థితిగతుల్లో చెవులకు కలిగిన మన్నతను దూరపరిచి తీయడానికి అభిషేకించినందుకు స్తోత్రం. ఆత్మీక గుడితనాన్ని దూరపరిచి తీయడానికి కూడా శక్తి సామర్థ్యం వారి వాక్యం నుంచి తీరినందుకు స్తోత్రం దేవా. మళ్ళా కొందరిని సజీవపరిచినందుకు స్తోత్రం. రాత్రి వేళ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున దేవా నిర్జీవమై శమమై తీరిన లాజరు మరలా సజీవమై బయటికి వచ్చి తీరుడుగా, సంఘానికి సమాజానికి పనికొచ్చిన పాత్రలుగా, దేవుని యొక్క రాజ్యానికి సమకూర్చగలిగే తిండిగా, ఆత్మీక మందతల నుంచి ఆత్మీక శుద్ధీకరణలోకి వచ్చిన లాజరును గొప్ప తిరిగి వచ్చి తీరుడుగా, ఒక కొత్త అనుబంధంతో లాజరుని మరలా తీసుకురామని కోరుచున్నాను దేవా. ఆనాడు పెద్దలేలు జరిగినది ఈ రాత్రి వేళ ఎలా సమంతవత గ్రామంలో ఈ సంఘంలో జరిగి తీరినందుకు స్తోత్రం. కొందరిని కూడా నవీనపరిచినందుకు స్తోత్రం. అందరూ కూడా ఆత్మీకులుగా మారినందుకు స్తోత్రం. పాత పద్ధతులకు చావచ్చినందుకు స్తోత్రం. అలా గొప్పపరిచినందుకు స్తోత్రం అయ్యా. అదే రీతిగా ఈ రాత్రి వేళ వాక్యం ఆలకించిన సకల దేవుని మీద దీవించినందుకు స్తోత్రం. అందరినీ కూడా బలపరిచినందుకు స్తోత్రం. ఇంతసేపు వాక్యం బోధించిన సేవకులను దీవించినందుకు స్తోత్రం. స్థానిక సంఘ కాపరిని, స్థానిక సంఘములో ఉన్న సంఘటనలని, ఊర్లో ఉన్న నివాసులని అందరినీ దేవుడు దీవించి బలపరిచినందుకు స్తోత్రం. మేమందరం కూడా మా ఇళ్ళలోకి, మా కుటుంబంలోకి తిరిగి వచ్చున్నాం. నీ కృపలో మేము అనుకుంటున్నాం దేవా. సహాయం దయచేయండి. దీవెనలతో నింపినందుకు స్తోత్రం. సహాయపరిచినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి. తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్మక సహవాసం ఎప్పుడు వెళ్ళప్పుడు ఎక్కడికి వచ్చిన భక్తులకు దేవాన్ని రెండో అక్కడ వరకు తోడయుందును గాక. యేసు రక్తమే జయం, యేసే వాక్యమే జయం, యేసే నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. ప్రతి శబ్దంతో 3 సార్లు లేచుదామా. దేవుడి రాత్రి వేళ మన అందరినీ నవీనపరిచేందుకు సాధన మనల్ని మార్చేందుకు సాధన చేద్దాం. మంచి ఆడించిన కాపాడించినందుకు సాధన చేద్దాం. మంచి శిక్షించిన కాపాడిన మనకి ఇచ్చినందుకు సాధన చేద్దాం. నవీనపరచబడిన సంఘ బిడ్డలు లేకపోతే మనం సాధన చేద్దాం. కొత్త లాజర్లు బయలుదేరాలని సాధన చేద్దాం. దేవుడి మీ అందరినీ కూడా దీవించును గాక. హల్లెలూయా. అందరికీ వందనాలు.